కోసం ఏదైనా ప్రార్థన కూడుకున్నట్లయితే కూడా ప్రార్థన రిక్వెస్ట్ కోసం, ప్రార్థన అవసరాల కోసం కూడా తెలియజేయచ్చు. సమయం మీకు ఇస్తున్నాం. ఒక 5 నిమిషాల్లో ముగించేసుకున్నాం. సాక్ష్యాలు ఏమైనా ఉన్నట్లయితే. ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా? ప్రైజ్ లార్డ్. సమయం అవుతుంది. మన ఈ దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్దాం. తర్వాత సంస్కారపు ఆరాధన 11:30 అయింది. నేను 12:15 కల్లా ముగించేస్తాను. 45 నిమిషాలు వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్దాం. చూడండి, బైబిల్ ఉన్న వారు అందరూ కూడా బైబిల్ తెరవండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ పాప ఎవరమ్మా? ప్రైజ్ లార్డ్. కూర్చోండి నాయన. దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. 2వ తిమోతి, పౌలు రాసిన తిమోతికి రాసిన 2వ తిమోతి 3వ అధ్యాయము 14వ మాట చదువుదాం. బైబిల్ ఉన్న వారు గట్టిగా. 2వ తిమోతి 3వ అధ్యాయము 14. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు స్పష్టంగా దేవుని యొక్క బిడ్డలమైన మన కొరకు పరిశుద్ధమైన లేఖనాల్లో రాయించబడినటువంటి మాట, యేసునందుంచవలసిన, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం వింటున్నటువంటి మాటల ద్వారా, సేవకుల ద్వారా, దేవుని యొక్క ప్రసంగం ద్వారా, మెసేజ్ ద్వారా, ఆరాధన ద్వారా, ఏదైనా సరే దేవుని యొక్క పరిచర్యలో నీవు నేను నేర్చుకుంటున్నది ఏంటంటే రక్షణార్థమైన, చదవండి, రక్షణార్థమైన జ్ఞానము. ఆమేన్. హల్లెలూయా. ఒక విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఏంటంటే, విశ్వాసికి రక్షణార్థమైన జ్ఞానం ఉంటుందట, అవిశ్వాసికి రక్షణార్థమైన జ్ఞానము ఉండదు. అంతే తేడా, ఇంకేమి కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసును నమ్మిన వారికి, యేసును నమ్మని వారికి తేడా ఏంటంటే, యేసు నమ్మిన బిడ్డలకు రక్షణార్థమైన జ్ఞానం ఉండబట్టే రక్షించబడ్డారు. లేకపోతే బాప్తిజం పొందుతారా, రక్షణ పొందుతారా? వారికి తెలుసు రక్షణ అంటే ఏటో, కానీ అవిశ్వాసులకి రక్షణ అంటే ఏటో తెలియదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనకు కలిగిన ఈ అజ్ఞానము, జ్ఞానం అంటే దేవుని యొక్క వాక్య జ్ఞానం. ఈ వాక్య జ్ఞానము ఏం చేయాలట?
విశ్వాసము ద్వారా యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధమైన లేఖనములలో బాల్యము నుండి నీవు వింటున్నావు, ఇలా ఎరుగుతున్నావు. నీవు నేర్చుకొని రూఢి తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉండాలయ్యా? అది అసలేంది అది. ఒక విశ్వాసి నిలకడ లేకపోవడం వల్ల ఏమవుతున్నాడంటే, ఒకరోజు భక్తి ఎక్కువ అవుతుంది, ఒకరోజు భక్తి తక్కువైపోతుంది. ఒక విశ్వాసి క్రైస్తవుడికి నిలకడ లేకపోవడం వల్ల ఒక సంవత్సరం బాగా భక్తి చేస్తున్నాడు, ఇంకో సంవత్సరం భక్తిలోంచి దూరం అయిపోతున్నాడు. ఒక విశ్వాసి అలాగా క్రైస్తవుడికి నిలకడ లేకపోవడం వల్ల ఈ రోజు బాగానే ఉంటున్నాడు, రేపు మరలా దేవునికి దూరం అయిపోతున్నాడు. దీనంతటికి కారణం ఏంటంటే నిలకడ అనేటువంటిది ఒక క్రైస్తవునికి అవసరం అండి. ఆమేన్, హల్లెలూయా. ఈ నిలకడ ఉండలేకపోవడం వల్ల గమనించి యేసు అలాగా లేక దేవుడు కూడా ఇజ్రాయెల్ ప్రజలు కూడా గమనించాడు. అంతా బాగున్నప్పుడు దేవుని ఏం చేశారయ్యా? ఆనందించారు. ఏదో సమస్య వచ్చినప్పుడు సరుక్కోవడం మొదలెట్టారు. ఏం చేశారు? ఇటు ఇస్తే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదా? మేలు చేస్తేనే దేవుడు, మేలు చేయకపోతే దేవుడు కాదా? అందుకోసమే యేసయ్య మనం నమ్ముకున్నది. నీకు స్వస్థపరచడానికే మాత్రమే యేసయ్య రాలేదండి. అసలు విషయం మనం మర్చిపోతున్నాం. ఈ విషయాలన్నీ కూడా మీ సేవకులు ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు, ఎక్కడ చాలాసార్లు విని ఉన్నావు. రక్షణ నీకు కలిగించడానికి మాత్రమే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అనగా నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అనగా నిన్ను నరకాగ్ని నుండి తప్పించడానికి యేసయ్య వచ్చాడు. అందుకే యేసయ్య నమ్ముకున్నాం మనం అందరం కూడా. అది నీ జీవితంలో, నీ హృదయంలో, నీ మైండ్లో ఎప్పుడూ ఉండాలి, నిలకడగా ఉండాలి. ఆ నిలకడ లేకపోవడం వల్ల మనం ఏమైపోతున్నామంటే, ఒకరోజు శ్రమ వచ్చినప్పుడు భక్తి చేస్తున్నాం, శ్రమ లేనప్పుడు భక్తి చేయటం లేదు. ఆమేన్, హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు నష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన అని ఒక భక్తుడు పాడాడు. ప్రార్థనకి ఎప్పుడు వస్తున్నావు? సమస్య వచ్చినప్పుడే వస్తున్నావు. అన్ని బాగుండి 5 ఏళ్ళు లోపలికి వెళ్తే ప్రార్థన లేదు, ఏమీ లేదు. అది అది నిలకడ అంటారా దాన్ని? అంటారా? నువ్వు ఆహారం తింటున్నావు, నిలకడగా తింటున్నావు, అదేం మానట్లేదు. నువ్వు ఉదయం టిఫిన్ చేస్తున్నావు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నావు, రాత్రి భోజనం చేస్తున్నావు. దాని విషయంలో ఏమైనా కాంప్రమైజ్ ఉందా? ఏమైనా మరి తప్పిపోతున్నావా? కానీ భక్తి విషయంలో, దేవుని యొక్క వాక్య జ్ఞాన విషయంలో, తెలుసుకున్న దానిలో నిలకడగా ఉండలేని పరిస్థితిలో ఉంటున్నాం మనం. ఈ లోకంలో ఉన్న చాలా మంది క్రైస్తవులు. ఆమేన్, హల్లెలూయా. అలా నిలకడ లేని పరిస్థితులు దేవుడు కూడా చూశాడు, దేవుని సేవకులు కూడా చూశారు. మరి సార్వత్రిక సంఘములో పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత ఈ శ్రమ దినాలు మొదలు పెట్టారు. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని రోజులు శ్రమ దినాలు? ఎన్ని రోజులు? 40 రోజులని పెట్టుకున్నాం. అంటే బైబిల్లో ఆ 40 శ్రమ దినాలు అని ఎక్కడ రాయలేదు. 40 రోజులు శ్రమ దినాలు పాటించాలి రాయలేదు. కానీ ఆ 40 రోజుల గురించి బైబిల్లో చాలా చాలా చోట్ల రాయబడి ఉందండి. ఆ 40 సంఖ్య చాలా చోట్ల దేవుని ప్రజలకి మధ్య సంబంధంగా కలిగి ఉందండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలకి, దేవుని సేవకులకి ఈ 40 రోజుల సంబంధం చాలా ఉందండి. ఆమేన్, గట్టి చెప్పండి, హల్లెలూయా. ఈ 40 రోజుల ప్రాముఖ్యత మరి ఆది కాండం మొదలుకొని చివరి వరకు కూడా మనం చూసినట్లయితే 24 చోట్ల ఇవి రాయబడి ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. అంటే 40 రాత్రులు 40 పగలు గురించి బైబిల్ గ్రంథంలో 24 సార్లు రాయబడింది ఈ 40 అనే సంఖ్య గురించి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి 40 సంఖ్య గురించి ఈ బైబిల్లో దేవుడు రాయించి ఉన్నది అంటే ఆ 40కి ఒక ప్రత్యేకమైన సంఖ్య కాబట్టి దానిని మనమందరం కూడా పాటించే విధంగా
ఈ 40 రోజులుగా మనం పెట్టుకొని ఈ క్రీస్తు అనుభవించిన శ్రమలను మనం జ్ఞాపం చేసుకొని ఆయన పొందిన శోధనలు జ్ఞాపం చేసుకొని అరణ్యంలో ఆయన ఎంతగా 40 మరి రాత్రులు పగలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన శిలువ మరణానికి ముందు ఇన్ని శ్రమలు పొందాడు. వాటన్నిటిని జ్ఞాపం చేసుకొని ఈ 40 రోజులు కూడా మనం ధ్యానించి మన యొక్క జీవితంలో ఏదైతే నిలకడ లేని పరిస్థితుల్లో నుంచి ఉండిపోయామో మరలా నిలకడగలిగిన పరిస్థితులు రావడానికి ఈ శ్రమ దినాలు అనేవి మనం అందరం కూడా యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు సార్వత్రిక సంఘం పాటిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎందుకు పాటించాలి, ఎవరు పాటించాలి, పాటించకపోతే ఏమవుతుందంటే బైబిల్లో అలాంటిది ఏమీ లేదు, పాటించాలని లేదు. కానీ సార్వత్రిక సంఘ నాయకులు మన యొక్క పూర్వీకులు మరి ఈ యొక్క 40 రోజుల్ని ఒక నిష్టగా నీవు నేను పాటిస్తే మన జీవితంలో ఆ దేవుని యొక్క వాక్యము నిలకడగా ఉంటుంది. ఏదైతే నేర్చుకుంటున్నామో కనీసం ఈ 40 రోజులైనా సరే మరలా దేవుడి దగ్గరికి సన్నిహితంగా రావడానికి మనకు ఉపయోగపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. గడి చెప్పండి, హల్లెలూయా. చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక భర్త ఏదో పని మీద ఊర్లో తిరుగుతూ ఉంటాడు. ఇల్లు దాటి ఊరు బయటకు వెళ్ళేసరికి ఇంట్లో వాళ్ళు మర్చిపోతారు లేదా? ఇంట్లో భార్య గుర్తురాదు, ఇంట్లో పిల్లలు గుర్తురారు, ఇంకా బాధ్యతలు అంతకంటే గుర్తురావు. ఎందుకంటే ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు బయట ఉంటాడు? అలా బయట ఉంటే ఇంకా భార్య భర్తను ఏమైనట్టు మర్చిపోయినట్టే కదా. అందుకే ఏం చేస్తుంది భార్య, నువ్వు బాబు నెలకు ఒకసారి సరే ఇంటికి వచ్చి ఒక 2 రోజులు ఉండు నాయనా అని చెప్తుందా లేదా? ఎన్ని రోజులు నువ్వు బయట ఉంటావు, సంపాదించి ఎవరికి కావాలి అని చెప్తా ఉంటుంది. అప్పుడు ఆ భర్త మరలా ఇంటికి వచ్చేసరికి మొత్తం అన్ని గుర్తొస్తాయి. ఏమొస్తాయి? ఇంట్లో బాధ్యత, రేషన్ ఇవ్వాలి, బియ్యం ఇవ్వాలి, ఇంట్లో ఫీజులు కట్టాలి, అంచెలు కట్టాలి, కరెంటు కట్టాలి, ఇవన్నీ కూడా ఏమొస్తాయి? వస్తాయమ్మా? అదే బయటకుంటే గుర్తురావు. స్నేహితులు, ఇంకా ఫ్రెండ్స్, ఉద్యోగస్తులు, వీళ్ళతో నానా రకాలైనటువంటి ఎంజాయ్మెంట్స్ తో తిరుగుతూ ఉంటారు. సేమ్ అలాగేనండి దేవుని యొక్క ఈ యొక్క శ్రమ దినాలు 40 రోజులు. అంటే 40 రోజులు ఎలా నిర్ణయించారో నేను చాలాసార్లు చెప్పాను. బసమ బుధవారం నుంచి ఈస్టర్ పండుగ వరకు 46 రోజులండి. ఎప్పుడైనా ఈస్టర్ పండుగ నుంచి వెనక్కి వెళ్ళండి, 46 రోజులు. అవునా? ఈ 46 రోజులు మొదటి ముందు వచ్చే బుధవారం బసమ బుధవారం. మరి 40 రోజులు కదా, 46 రోజులు ఎందుకయ్యాయి అంటే ఆ 4 ఆదివారాలు తీసేసి మిగతా 40 రోజులు ఒక నిష్ట కలిగిన వారై దేవుని యొక్క వాక్యాన్ని, రక్షణార్థమైన జ్ఞానాన్ని నెమరు వేసుకుంటూ అసలు నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకు రక్షించబడ్డాను అనే విషయాలు తెలుసుకుంటూ, అయ్యో ఈ సంవత్సరం అంతా కూడా నేను దేవునికి దూరం అయిపోయానే, ఈ సంవత్సరం అంతా కూడా నామకార్థంగా జీవించానే, ఈ సంవత్సరం అంతా కూడా మొక్కుబడిగా నేను జీవించానే అనేటువంటి పరిస్థితుల్లో నుంచి కనీసం ఈ 40 రోజులు కూడా దేవునితో ఒక మంచి సన్నిహితమైన సంబంధం కలిగిన ఒక బిడ్డగా నేను జీవించాలి అనేటువంటి ఒక భావనతో మనమందరం కూడా మరలా రీడెడికేషన్, అంటే దాన్ని ఏమంటారు తెలుగు, రీడెడికేషన్, దేవునికి రెండోసారి, అనగా మనం ఏదైతే నిలకడలేనిటువంటి పరిస్థితిలో ఉన్నామో మనం నిలకడలో ఉండడానికి ఒక గొప్ప ప్రయత్నంగా ఈ యొక్క శ్రమ దినాలు మనం పాటించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 40 అయిన సంఖ్య బైబిల్లో చాలా చోట్ల ఉందని చెప్పి నేను ముఖ్యంగా చాలాసార్లు చెప్పాను. 24 సార్లు వ్రాయబడి ఉందట. ఎన్నిసార్లు అండి? 24 సార్లు. ఎక్కడెక్కడ వ్రాయబడి చాలా మందికి తెలిసిందే, చాలా సార్లు విన్నారు, నేను కూడా చాలా సార్లు చెప్పాను. మొట్టమొదటి 40 దినాల గురించి బైబిల్లో ఎక్కడ ప్రస్తావించబడింది అంటే ఆది కాండము తీయండి, 7వ అధ్యాయము 4వ వచనం చదవండి, 12వ వచనం చదవండి, 17వ వచనం చదవండి. ఎందుకనగా
7 దినములు నేను 40 పగలను 7 దినములకు నేను 40 పగలను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశుల భూమి మీద ఉండకుండా తుడిచివేదునని నోవాహుతో దేవుడు చెప్పాడు. 12వ మాటలు చదువుకున్నట్లుగా 40 పగులను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిశాడు. 17వ మాట మనం చదివినట్లయితే అదే 7:17 ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను చాలా చేసినందున అది భూమి మీద నుండి పైకి మొట్టమొదటి 40 దినాలు ఎక్కడ చెప్పాడని నోవాహు కాలంలో దేవుడే చెప్పాడు. అయ్యా ఒక 7 రోజులు మీకు టైం ఇస్తున్నాను, మీరు కానీ మారు మనసు పొందకుండా ఇలాగే పాపంలో జీవిస్తూ ఉంటే ఈ 7 రోజుల తర్వాత నేను ఆకాశము విప్పి 40 రాత్రులు 40 పగళ్ళు. బైబిల్ వారు చూడండి దయచేసి, నేను చెప్పింది ఉపయోగకరమైన మాటలేదు, నోట్ చేసుకొని కనీసం తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు వర్షాన్ని కురిపిస్తానని ఎవరితో చెప్పాడు దేవుడు? నోవాహు. ఎన్ని రోజులండి? 40 రోజులు. అంటే ఈ మనం చేస్తున్న 40 రోజులకి బైబిల్లో కూడా ఉన్నాయి. 40 అనే సంఖ్య చాలా ప్రాధాన్యమైనదండి. అంటే దేవునికి దేవుని యొక్క బిడ్డలకి, దేవునికి దేవుని దాసులకి, దేవునికి దేవుని ప్రజలకి మధ్య దేవుడు ఈ 40 రోజుల మరి కాలంలో చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడండి. అందుకే ఆ 40 దినాలు కూడా ఈ రోజున ప్రపంచం మరి సార్వత్రిక క్రైస్తవ లోకము ఏం చేస్తుందంటే 40 రోజుల్ని ఒక శ్రమ లెంట్ డేస్ అంటారు. శ్రమ దినాలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 40 సంఖ్య అక్కడి నుంచి మొదలైంది. ఎన్ని రోజులు వర్షం కురిపించాడు? 40 రోజులు. అంటే 40 రాత్రులు 40 పగలు. తర్వాత ఏం చేశాడు? ఆ సముద్రాన్ని ఆ యొక్క నీళ్ళు వచ్చేస్తే ప్రచండ జలప్రలయం వచ్చేస్తుంది. ఆ తర్వాత మరి ఎండిపోవాలి కదా, ఎప్పుడు నీళ్ళు పోతాయి? 40 రోజుల వరకు నీళ్ళు అలాగే ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. 40 రోజులు రాత్రి పగలు వర్షం కురిసి ఆగిపోయింది. తర్వాత 40 రోజులు అలాగా భూమి అంతా కూడా వర్షంతో అది నీళ్ళతో జలప్రలయం అయిపోయింది. ఆ తర్వాత ఆ నీళ్లు మెల్లిగా 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 ఎండిపోతే ఆ నావలో ఉన్నటువంటి నోవాహు యొక్క నావ అలాగ ఒక కొండ మీద ఆగింది. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా అచ్చిబాబు? మనుషులు చేసిన పాపాలకి దేవుడి కోపం వచ్చి, దేవుడి ఉగ్రత వచ్చి మనుషులందరినీ కూడా సర్వనాశనం చేస్తే ఆ నోవాహు ఒక్కటి నీతిమంతుడిగా కనబడితే ఆ నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. నోవాహు అన్ని చెప్పాడు, అదంతా మనకు తెలిసిందే కాదు. ఇంత పెద్ద పడవ చేసుకో, పడవలో అన్ని రకాల జంతువులు పెట్టుకో, కలిపేసేసుకున్న వెంటనే నేను వర్షం కురిపిస్తానన్నాడు. అలాగే చేశాడు. మరి ఆ నోవాహు యొక్క కుటుంబం మాత్రమే రక్షించబడింది, ప్రపంచం అంతా కూడా నాశనమైంది. ఆమేన్. హల్లెలూయా. అక్కడ మొదలైంది 40 రోజులు.
అందుకే ఈ 40 రోజులు కూడా మనం పాటించండి. నీ నీ జీవితంలో మార్పు రావాలంటే 3 రోజులు ఉపవాస ప్రార్థన సరిపోదండి. నీ జీవితంలో రక్షణ పొందాలి, లేక రక్షణ కోల్పోయి తిరిగి రక్షణలోకి రావాలంటే ఒక్కరోజు ప్రార్థన సరిపోదండి. నీ జీవితంలో ఒక భక్తి కలిగిన జీవితం, భయం కలిగిన జీవితం, మార్పు కలిగిన జీవితం రావాలంటే ఒకరోజు ప్రార్థనతో సరిపోదండి. కనీసం 40 రోజులు ఉపవాస ప్రార్థనైనా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కనీసం 40 రోజులు ఉంటే నీ జీవితం మారుతుంది, మార్పు చెందుతావని ఈ 40 రోజుల శ్రమ దినాల్ని మనం నిష్ఠగా పాటించాలని క్రైస్తవ సమాజం తెలియజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన పాత నిబంధనలో చూసాం, దేవుడికి మినిమం 40 రోజులు ఉపయోగించుకున్నాడు. నిన్ను దీవించాలన్నా, నిన్ను ఆశీర్వదించాలన్నా, నిన్ను స్వస్థపరచాలన్నా, నీ కష్టాలు గట్టెక్కాలన్నా, నీ జీవితం మారాలన్నా, పరిపూర్ణతలకు రావాలంటే కనీసం సమయం పడుతుంది, మినిమం సమయం పడుతుంది. అదే 40 రోజులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా గారు హోరేబు కొండ ఎక్కారు. మన చర్చి పేరు ఏం పేరు? హోరేబు. ఏలియా గారు హోరేబు కొండ దగ్గరికి వెళ్ళి దేవునితో 40 రోజులు గడిపాడు. చదవండి దయచేసి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ మాట. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ మాట మనం చదివినట్లయితే, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టిన హోరేబునకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 40 రోజులు ప్రయాణం చేస్తే హోరేబు అనగా దేవుడు ఉండే స్థలము అక్కడికి రావడం జరిగింది. ఒక దేవుడిని కలుసుకోవడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవునితో సంబంధం కలగడానికి, దేవుడు అతనికి దిశానిర్దేశాలు దేవుడు తెలియజేయడానికి ఆయన ఎన్ని రోజులు ప్రయాణం చేయాల్సి వచ్చింది? ఎన్ని రోజులు? 40 రోజుల యొక్క ప్రయాణం దూరాన్ని ఆయన దాటితే అక్కడ దేవుని కొండ హోరేబు. మన సంఘం పేరు కూడా హోరేబు. అందుకే దేవుడు ఉండే స్థలము హోరేబు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈ పేరు పెట్టబడింది. దేవుని మందిరం, హోరేబు మందిరం అనగా దేవుడు ఉండే స్థలము కాబట్టి అక్కడికి ఆ స్థలం, ఆ కొండ దగ్గరికి వెళ్ళడానికి ఏలియా గారికి 40 రోజులు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, చూసారా, ఒక దేవుడి దర్శనం పొందుకున్నాడు, దేవునితో మాట్లాడి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి పరిస్థితి రావడానికి ఏలియా గారికి 40 రోజుల సమయము పట్టింది. ఆమేన్, హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ప్రేమను బిడ్డలారా, 40 సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉందని బైబిల్లో. అందుకే ఆ 40 రోజులు చాలా సంఖ్యలు ఉన్నాయి. ఇదేదో సంఖ్యాశాస్త్రం కాదండి. బైబిల్లో అనేకమైన సంఖ్యలు, 7 సంఖ్య కూడా చాలా చోట్ల ఉంది. 7 సంవత్సరాల శ్రమకాలం, 7 దినాల మరి సృష్టించబడ్డం, ఇంకా ఏదో చాలా ఉన్నాయి. కానీ వాటిని బట్టి మనం ఏదో సంఖ్యను పట్టుకొని ఆ విధంగా చేయడం కాదు. కానీ ఇది దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క జీవితాన్ని రీసబ్మిట్ చేసుకొని మన యొక్క జీవితాన్ని ఇంకా ఉద్యోగకరంగా, భక్తికరంగా, భయం కలిగిన బిడ్డగా, రక్షణ ఆనందములో, ఆ అనుభవ జ్ఞానంలో స్థిరంగా ఉండడానికి ఈ 40 రోజుల శ్రమ దినాల కాలము మనం ఆచరించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలను 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించారు. ఎన్ని సంవత్సరాలు? మరి అక్కడ 40 సంవత్సరాలు వచ్చింది, అక్కడ ఎక్కడ చూసినా 40. బైబిల్ గ్రంథంలో అనేక పాత నిబంధనలు ఉన్నాయి, కొత్త నిబంధనలు ఉన్నాయి. 24 సార్లు వ్రాయబడింది. ఇజ్రాయెల్ ప్రజల అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు నడిపించిన తర్వాత మరి దేవుడు చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2 నుంచి 5 వరకు మనం చదివినట్లయితే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఆ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము. ఇక్కడ చూడండి,
ఇజ్రాయెల్ ప్రజలకి నీ హృదయంలో, వారి హృదయంలో ఏమున్నదో పరిశీలించడానికి, ఏ నమ్మకం ఉందో, ఏ భక్తి ఉందో, ఎటువంటి శ్రద్ధ ఉందో, దేవుని పట్ల ఎటువంటి గౌరవం ఉందో పరీక్షించడానికి 40 సంవత్సరాలు తీసుకున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మనల్ని పరీక్షించడానికి దేవుడికి మినిమం 40 రోజులు కావాలి. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు పరీక్షించడానికి అరణ్య మార్గంలో నడిపించాడు. ఆ అరణ్య మార్గంలో ఎందుకు నడిపించాడు? అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో. చూసారా దయచేసి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ మాట నుంచి చదువుతున్నాడు. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 4వ మాటలో, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. 5వ మాట, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించానో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించేవాడని నీవు తెలుసుకున్నావు. అక్కడ 40 సంవత్సరాలు ఎందుకు వాడుతున్నాడంటే, ఇజ్రాయెల్ ప్రజల్లో మనసులో ఏముంది, ఇజ్రాయెల్ ప్రజలు నిజంగా నన్ను ఆరాధన చేస్తున్నారా, ఇజ్రాయెల్ ప్రజలు నిజంగా నన్ను దేవుడిగా అంగీకరిస్తున్నారా, ఇజ్రాయెల్ ప్రజలు నన్ను నిజంగా మరి ఆరాధన చేసే మనసు ఉందా, లేకపోతే సనుక్కుంటున్నారా, ఏదో అవసరార్థం నమ్ముకుంటున్నారా, లేక నా మాటలు వింటున్నారా అని వారిని పరీక్షించడానికి 40 సంవత్సరాలు వారిని అరణ్య మార్గంలో తీసుకెళ్ళారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు శిక్షించడానికి కూడా 40 సంవత్సరాలు తీసుకున్నాడు, ఆశీర్వదించడానికి కూడా 40 సంవత్సరాలు తీసుకున్నాడు. అంటే ఆ 40 యొక్క సంఖ్య ఒక ప్రాధాన్యమైనటువంటి సంఖ్యగా బైబిల్ గ్రంథంలో కనిపిస్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 40 రోజులు మినిమం కావాలి కాబట్టి ఈ శ్రమ దినాల్లో, అనగా ఈస్టర్ కంటే ముందు బసవ బుధవారం నుంచి 46 రోజులు, అనగా 40 రోజులు శ్రమ దినాలుగా, నిష్ఠగా, లెంట్ డేస్ గా నేను భావించి యేసు పొందిన ఆ యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, యేసు మన కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యో నా కోసమే కదా ఆయన శిలువలో మరణించాడు, అయ్యో నా రక్షణార్థమే కదా ఆయన శిలువలో కొరడాల దెబ్బలు తిన్నాడు, అయ్యో నా రక్షణార్థమే కదా, నన్ను పవిత్రపరచడానికే కదా ఆయన శిలువలో రక్తం కార్చాడు. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడు అని తెలుసుకుంటూ మరీ ఎక్కువ సమీపముగా దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఈ 40 రోజులు నీవు నేను గడపాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోజు మామూలు అన్న తింటాం, క్రిస్మస్ రోజు ఏం తింటున్నాము? తింటున్నారా లేదా డాక్టర్ గారు? ఏదో ప్రార్థన అయితే ముందు మనకి బిర్యానీ పెట్టారా లేదు, పాస్టర్ గారు బిర్యానీ పెడుతున్నారా లేదా? రోజు చారు అన్నం తింటున్నామండి, మరి క్రిస్మస్కి ఏమైనా కావాలి కదా. మరి అలాగే ఈ 40 రోజులు కూడా ఒక ప్రత్యేకంగా నువ్వు రావాలి. మామూలుగా సాధారణ రోజుల్లో నువ్వు వస్తున్నావు, పోతున్నావు, వెళ్ళిపోతున్నావు, మొక్కుబడిగా వాక్యం చదివేస్తున్నావు, వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసేస్తున్నావు, చిన్న మొక్కుబడిగా వాక్యం చదివేసుకొని పడుకుంటున్నావు. కానీ ఇలా రొటీన్ వాటిని అన్నింటినీ కూడా మన ప్రక్కన పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ 40 రోజులు కూడా మనము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మరి ఎక్కువగా దేవునితో గడిపి దేవుని యొక్క మరి సన్నిహితంగా మనం వెళ్తే దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో ఆశీర్వాదాలు దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలిసిన కొన్ని సంఘాల్లో కొంతమంది పాస్టర్లు ఇలా చెప్తారు, 7 వారాలు ప్రార్థన పెట్టుకోవాలి. ఎన్ని వారాలు ఇప్పుడు జరుగుతున్నాయి? వాళ్ళ ఇంట్లో 7 వారాలు ప్రార్థన పెట్టుకోండి, దేవుడు కార్యం చేస్తాడు అంటే అక్కడ ఏంటి, అది తప్పని నేను అనట్లేదు. కానీ ఆ సేవకుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీ సమస్య కోసం, నీ భారం కోసం, ఆ బాధ కోసం ఒక ప్రత్యేకంగా నువ్వు దేవుడి సన్నిధిలోకి రా. మేమందరం వచ్చి నీకోసం ప్రార్థన చేస్తావు, నువ్వు కూడా ప్రార్థన చేస్తావు అని ఒక మైండ్తో మరి ఆలోచన కలిగి దేవుడితో మరి నా గృహంలో ప్రార్థన జరగాలి అనేటువంటి భావన కలిగినట్లుగా ఆ 7 వారాల ప్రార్థన చేసుకుంటాం. మన సంఘంలో సంవత్సరంగా సరే ప్రార్థన జరగదు.
7 వారాలు అక్కడ ఆ? డాక్టర్ గారి ఇంట్లో ప్రార్థన జరిగి ఎన్ని రోజులు అయిందండి? నిజంగా చెప్తాను. ఏ రోజు వెళ్ళాం మనం? డేట్ ఏమైనా గుర్తుందా? చెప్తాను, నిర్భయంగా చెప్తాను, మొహమాటం ఉండదు నా దగ్గర. ఎవరు ఏమనుకున్నారు. ఎందుకు చెప్తానంటే మీరు ఆశీర్వదించబడ్డారు, మీరు దీవించబడ్డారు. మీ ఇంట్లో ప్రార్థన జరిగి ఎన్ని సంవత్సరాలు అయిందండి? మీ ఇంట్లో ప్రార్థన జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక్కసారి ఆలోచన చేయండి, ఆలోచించండి. మీ ఇంటికి సేవకులు వచ్చి, మీ ఇంట్లో దేవుని బిడ్డలు వచ్చి, దేవుని యొక్క సంఘంగా మనం సహవాసంగా కూడుకొని నీ గృహంలో ప్రార్థన చేస్తే, నీ గృహంలో ఆరాధన చేస్తే, నీ గృహంలో వాక్యం బోధించబడితే, సేవకులు వచ్చి నిన్ను దీవిస్తే, నీ గృహంలో ఆశీర్వాదాలు ఉంటాయా, శాపాలు ఉంటాయా? మరి తెలిసి నిర్లక్ష్యం దేనికి చేస్తున్నాం మనం? పాస్టర్ గారు వస్తే ఏమో ఖర్చు అయిపోద్దేమో ప్రార్థన పెట్టుకుని ఖర్చా? నేను ఖర్చు గురించి చాలాసార్లు చెప్తాను. మీరేమి ఖర్చు పెట్టుకుని ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వండి, లేదు అంటే మీరు అంతకంటే తక్కువ వెళ్తే ఆ నిమ్మకాయలు నేను తీసుకొస్తాను, 1 కేజీ షుగర్ తీసుకొస్తాను, నిమ్మకాయలు రాసి షుగర్ రాసి ఇచ్చేయండి చాలు, చాలండి. అంతకంటే ఎక్కువ ఎదురు చూడటం లేదు. ఎవరైనా అడిగితే భోజనం పెట్టాలన్నట్టు నాకు చెప్పండి, నేను చెప్తాను. అదే భోజనం తినడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా అని అడుగుతాను. వాళ్ళకి ఏదో ప్రార్థన పెట్టుకోవడానికి వాళ్ళ ఇంట్లో గృహంలో దేవుని యొక్క సన్నిధి రావాలని పేదవాళ్ళైన వారి గృహంలో చిన్న ప్రార్థన పెట్టుకుంటే మనం నువ్వు భోజనం కావాలని అడుగుతావా అని చాలా గర్జిస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ప్రేమను బిడ్డలారా, ఒక నిష్ట కలిగినటువంటి జీవితం కావాలని కనీసం నీ యొక్క గృహంలో మరి ప్రార్థన కూడా లేకపోతే, నీ గృహంలో గృహ కోడిక కూడా పెట్టుకోకపోతే నువ్వు ఏ ఆశీర్వాదాలు వస్తాయో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నావో ఆలోచన చేయి. దేవుని యొక్క 40 రోజులు మరి దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో కొంతమందిని శిక్షించాడు, కొంతమందిని ఆశీర్వదించాడు, కొంతమందిని పరీక్షించాడు, కొంతమందిని దీవించాడు, కొంతమంది తోడుగా కూడా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఈ 40 రోజుల యొక్క శ్రమ దినాలకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, ఆ యొక్క ప్రాధాన్యత ఉందన్న సంగతి నీవు కూడా నేను కూడా గమనించాలి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది కొట్టేస్తారు, ఎక్కడ ఉందని బైబిల్లో చూపించండి. కొంతమంది అంటారు బైబిల్లో ఎక్కడ ఉందని 40 రోజులు ఉపవాసం, 40 రోజులు శ్రమ దినాలకు పాటించాను. ఆ అడిగే వాళ్ళు అంటే దొంగ వాళ్ళు. అరే నాయన, పరీక్ష ఇప్పుడు మన అబ్బాయి పరీక్షకు వెళ్తున్నాడు, ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తున్నాడు. ఆ సంవత్సరం నుంచి చివరి వరకు మధ్య వరకు అసలు చదవదు. కనీసం పరీక్షల ముందనే చదవాలి కదా. ఇలా చదవాలి, ఈ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళడానికి లేదు, 4 రోజులు ఇంకా టైం, పరీక్షలకు టైం ఉందని కూర్చొని తల్లిదండ్రులు చెప్తే ఆ యొక్క కుమారుడు కాదు కుమార్తె, ఏంటన్నా సంవత్సరం అంతా చదవలేదు, ఈ 4 రోజులు చదివితే వచ్చేస్తుందా అని ఒకవేళ క్వశ్చన్ వేసింది అనుకున్నాను. దాని అర్థం ఏంటంటే అది చదివే ఉద్దేశము. ఆ నెల చివరి ఇంకా 4 రోజులు పరీక్షలు ఉన్నాయనగా తల్లిదండ్రులు ఏ పని చెప్పరు, ఏ వంట వరకు చెప్పరు, ఏ బట్టలు ఉతకమని చెప్పరు. చదువుకో 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 అని ఆ ఒక మంచి గదిలో పెట్టేసి ఇంకా ఆ గదిలోకి ఎవరు కూడా రాకుండా తీసి డిస్టర్బెన్స్ లేకుండా చేస్తే ఆ లోపల తలుపు వేసుకొని మొబైల్ చూస్తుంది అనుకోండి ఆ పాప. ఈ- ఈ- అప్పుడు ఎవరు మోసపోయినట్టు? తల్లిదండ్రులే. తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటి? వారిని చక్కగా మంచి వాతావరణంలో చదువుకునే అవకాశం ఇస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. కనీసం సంవత్సరంలో మరి సంవత్సరం అంతా చదవలేదు, కనీసం లాస్ట్లో కూడా ఇంపార్టెంట్ అయినా కూడా చదువుతుందేమో, పరీక్ష పాస్ అవుతుందేమో అని ఒక ఆశ కలిగి ఉంది. అలాగే దేవుని బిడ్డలారా, నీ గృహంలో కానీ నా గృహంలో కానీ మన విశ్వాస జీవితంలో కానీ కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమనంటే ఈ 40 రోజుల బైబిల్లో ప్రతిదానికి గెలుపుతూ ఉంటారు. ఒక ఆవిడ నేను ప్రశ్న ఇంకో వాట్సాప్ గ్రూప్లో నాకు రాయి, ఈ 40 రోజులు ఏంటండి, 40 రోజుల సంగతి ఏంటండి? ఆవిడ కోసం చెప్తున్నాను ఈరోజు మాట. ఆచరించిన బుర్ర ఈవిడేటి ఇలాగ అడిగింది, చాలా మందికి తెలీదా ఈ విషయం? 40 రోజుల గురించి నీకెందుకు ఆ పట్టింపు? ఏదో చెప్పారు చేయమని, చేయకపోతే మానే, అంతే కదా. ఏదో చెప్పాను నీ మంచి కోసం, సార్వత్రిక సంఘం ఒక నిర్ణయం తీసుకొని 40 రోజులు ఉపవాసాన్ని ప్రార్థన చేయి.
ప్రార్థన చేయడానికి నీకు కష్టమైతే మాని. ఎక్కడ ఉందని బైబిల్లో నీకెందుకు? ఎక్కడ ఉందో నీకు బైబిల్లో నీకెందుకు? చేస్తే మంచిదా కదా అడుగు. మంచిదా కదా చెప్పండి, చెప్పండి మంచిదని చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. అది మంచిదైనప్పుడు నువ్వు చేయడానికి నీకే బాధ. మంచిది కాకపోతే ఎందుకు చెప్తారు నీకు? మంచిది కాదని నువ్వు నిరూపించు, నేను చెప్తాను నువ్వు చేయొద్దు, నేను కూడా చేయలేదు. మంచిది కాదని చెప్పు. 40 రోజులు నువ్వు ఉపవాసం ఉండమని సార్వత్రిక సంఘ నాయకులు మనకి ఒక నియమం విధించారు. అది బైబిల్లో లేకపోవచ్చు. ఆ నియమించిన నియమాన్ని నువ్వెందుకు పాటించలేకపోతున్నావు ఒకసారి ఆలోచన చేయి. అందరూ పాటిస్తున్నారు, నువ్వెందుకు పాటించు? నువ్వు దొంగవు కాబట్టి నువ్వు పాటించట్లేదు. మరి దానికి రీజన్ కావాలి. 40 రోజులు ఎక్కడుందండి? ఎక్కడుందండి? అది ఎక్కడ నాకు అర్థం కావట్లేదండి. దానికి దీనికి సంబంధం ఏంటండి? ఇవన్నీ తర్కం. ఏమంటుందండి? ఏమంటారా? తర్కం. ఎక్కడో ఉంటే చూస్తే అప్పుడు చెప్తుంది. నేను చదువుతాను, ఆవిడ రాసిన మెసేజ్ చెప్తాను. ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఎక్కడుందో చూపిస్తే నేను పాటిస్తానట. నీకెందుకమ్మా ఎక్కడుందో చూపించడానికి? అవునా కదా? చాలా విచిత్రమైనటువంటి మరి పరిస్థితులన్నీ ఈ రోజున సంఘాలు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయమని సార్వత్రిక సంఘ నాయకులు, మరి ఆదిమ సంఘం మరి ఎప్పటి నుంచి? క్రీస్తు శకం 2వ శకం నుంచే ప్రారంభమైందండి. ఆమేన్ గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శ్రమ దినాలు 40 రోజులు లెంట్ డేస్. అంటే ఇప్పుడు ఉపవాసాలు అంటున్నారు కదా, మరి శ్రమల కాలం కాబట్టి అడుగుతున్నాను. ఈ 40 రోజులు అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నది? ఈ 40 రాత్రులు 40 సార్లు కొండ ఎక్కింది మరి యేసుప్రభువు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నదని ఏదో ప్రశ్న అడుగుతుంది. ఏదమ్మా ఆవిడకి ఈ డీటెయిల్స్ అన్నీ కావాలట. ఈ 40 రోజులు ఉపవాసం ఏంటండి? నేను ఎందుకు చేయాలండి? ఈ ప్రత్యేకంగా నేను ఎందుకు ఈ లెంట్ డేస్ పాటించాలని అని ప్రశ్న వేస్తుంది. అప్పుడు అర్థమైంది, నీకు తప్పించుకుని నీకు ఉపవాసం ప్రార్థన చేసే ఉద్దేశం లేదు, దేవునికి సన్నిహితంగా వచ్చే ఆలోచన లేదు. తిరిగి మళ్ళీ దాన్ని డొంకతెరుడు సమాధానం చెప్పు తప్పించుకునే మార్గాలు నువ్వు చేస్తున్నావు అని అర్థమైంది. ఆమేన్ హల్లెలూయా. ఆవిడ లాంటి చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. క్రైస్తవులు చాలా మంది అలాంటి వారే ఉన్నారండి. చేయమంటే చేయకుండా ఎందుకు చేయాలని ప్రశ్న వేసి తప్పించేసుకుంటున్నారు. అర్థమైందా? చేయడం చేతకాక, చేయాలని ఇష్టం లేక, చేయాలని ఒక ఉద్దేశం లేక, దేవునికి సన్నిహితంగా రావాలనేటువంటి ఆలోచన లేక, ఆ 40 రోజుల శ్రమ దినాలు పాటించకుండా, లెంట్ డేస్ ని పాటించకుండా, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మరి దేవుని కొరకు జీవించడానికి ఇష్టం లేక ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నారు చాలా మంది. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ప్రేమను బిడ్డలారా, దేనికి దానికి సంబంధం ఉన్నా కనీసం ఈ మాట కోసం నేను చెప్తున్నా. ఇవన్నీ కూడా 40 రోజులు అనేది చాలా ప్రాముఖ్యంగా బైబిల్లో 24 సార్లు రాశాడయ్యా. ఆ 24 సార్లు రాసిన ప్రతిసారి కూడా దేవుడు ఒక సమయాన్ని తీసుకున్నాడు. 40 రోజులు ఒకరిని ఆశీర్వదించాలన్నా, ఒకరిని శిక్షించాలన్నా, ఒకరిని పరీక్షించాలన్నా 40 రోజులు టైం తీసుకున్నాడు. మరి నీవు కూడా దీవించబడాలి అంటే ఏదో ఒక టైం పెట్టుకోవాలి కదా. ఏదో టైం పెట్టుకోవాలి కదా. కొన్ని క్రిస్మస్ ముందు రోజు పెట్టుకో. క్రిస్మస్ ముందు నుంచి 25వ తేదీ క్రిస్మస్ 40 రోజులు పెట్టుకో. ఏం తప్పేం కాదు. కానీ 40 రోజులు ఎందుకు పెట్టుకోమన్నారంటే ఆ 40 రోజుల టైంలో నీ జీవితంలో గొప్ప మార్పులు కలుగుతాయి. ఆమేన్ హల్లెలూయా. నీ జీవితంలో దేవుడికి నీకు ఒక మంచి సంబంధం ఏర్పడితే, నీ మార్పులను ఆయన గమనిస్తే, నిన్ను పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే, ఆ 40 రోజుల సమయంలో నువ్వు చేసిన భక్తి, శ్రద్ధ, ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. అందుకే క్రిస్మస్ ముందు పెట్టుకోలేదు కానీ ఈస్టర్ పండుగ ముందు పెట్టుకున్నారు. తప్పేముంది? తప్ప ఏమో కుమారి. ఈస్టర్ పండుగ అంటే మనకు తెలుసు, యేసయ్య శిలువ పునరుద్ధాన శిలువ మరణం పొంది 3వ రోజున తిరిగి లేచాడు. గుడ్ ఫ్రైడే నుంచి ఆయన ఎన్ని శ్రమలు పొందాడు నీకు తెలుసు కదా. కనీసం అవైనా జ్ఞాపం చేసుకొని ఉపవాసాన్ని ప్రార్థన చేస్తామని ఈస్టర్ పండుగ నుంచి ముందు 46 రోజులు భస్మ బుధవారం నుంచి శ్రమ దినాలు పెట్టుకున్నారు.
తప్పే ఉంది అందులో? అందరూ పెట్టుకుంటే ఇంకా మంచిది కదా. నువ్వు ఒక 40 రోజులు, నేను ఒక 40 రోజులు, ఆవిడ డాక్టర్ గారు ఒకరు 40 రోజులు, కుమారు ఒక 40 పెట్టుకుంటే ఏం ఉపయోగం? అందరం కలిసి ఒక్క రోజు చేద్దాం. అవునా కదా? అందరం కలిసి ఒక్క రోజు నిర్ణయించుకున్నాం, చేద్దాం. అందరం కలిసి ఆ నియమాన్ని పాటిద్దాం. తప్పే ఉంది? ఏదో ఒకసారి చేయాల్సిందే, చేయకపోతే నీకు ఆశీర్వాదం లేదు. ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో నువ్వు చేయాల్సిందే, లేకపోతే దేవుడి చేత నువ్వు దీవించబడలేవు. ఏదో ఒకసారి నువ్వు చేయాల్సిందే, లేకపోతే దేవునికి నీకు సంబంధం ఉండదు. 40 రోజుల ఉపవాస ప్రార్థన దేవునికి నీకు మధ్య మంచి సంబంధం ఏర్పాటు చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గోలియాత్ గారట 40 రోజులు శోధించారట ఎవరిని? ఇజ్రాయెల్ ప్రజలు. ఎన్ని రోజులయ్యా? 40 రోజులు. మొదటి సమయాలు 17-16లో ఉంది. మొదటి సమయాలు 17-16. ఆ ఫిలిస్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరచ్చు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనును. ఎవరా ఫిలిస్తీయుడు? ఎవరమ్మా? ఎవరా ఫిలిస్తీయుడు? గోలియాత్. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ చూసినా 40 రోజులు శోధన వచ్చింది ఆ ఇజ్రాయెల్ ప్రజలకు. ఎన్ని రోజులు? ఆ గోలియాత్ అంటే ఆజానుబాహుడు. వాడిని చూసి, ఫిలిస్తీన్ చూసి ఇజ్రాయెల్ ప్రజలు జడిసిపోతున్నారు, భయపడిపోతున్నారు. పోనీ ఆడ ఒక్కరోజుకి వచ్చి కనబడ్డా 40 రోజులు నిలబడ్డాడట, అలాగా శోధిస్తున్నాడట. అరే బాబులారా, మిమ్మల్ని నాశనం చేస్తారు, మీరు ఎందుకు పనిచేయరు, నా బలం దేరు, మీరు ఎందుకు పనిచేయరు, లొంగిపోండి లొంగిపోండి అని శోధిస్తున్నాడు. పాప వీళ్ళు జడిసిపోతున్నారు అందరు కూడా. దావీదు గారు అన్నలు అందరూ కూడా జడిసిపోతున్నారు. ఆ 41వ రోజుల్లో దావీదు గారు వచ్చారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి ఏం చెప్పాడు? ఒక వడిసెలు తెలుసు కదా, రాయి పెట్టి గిరగిరగా తిప్పి వదిలితే అది బుల్లెట్ లాగా వెళ్ళిపోతుంది. అలాంటిది మరి అజానుబాహుడైన ఆ గొల్యాతుని ఒకే ఒక్క రాయితో నుదుటి మీద వెళ్ళిపోయిన బుల్లెట్ లాగా కుప్ప కూలిపోయాడు ఆ గొల్యాతు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆ చనిపోక ముందు ఎన్ని రోజులు శోధించాడు ఇజ్రాయెల్ ప్రజల్ని? 40 రోజులు. అంటే ఆ పీరియడ్ని దేవుడు ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడండి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి నీలో మార్పు రావాలన్నా, నీలో దేవుని యొక్క దీవెన రావాలన్నా, నీ జీవితాన్ని ఒక 40 రోజుల పాటు దేవునికి సమర్పించుకో. నీకు ఇష్టం లేదు ఈ శ్రమ దినాల్లో, ఇంకో 40 రోజులు తీసుకో, ఎవరు వద్దంటలేదు. కానీ నీలో ఆశీర్వాదము, మార్పు లేక జీవితం తారుమారు అవ్వాలంటే, నీ పిల్లలు కానీ, నీ యొక్క కుమార్తెలు కానీ, నీ యొక్క మరి భార్య కానీ, భర్త కానీ, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు ఒక మంచి జవాబు రావాలంటే, నీ జీవితం కూడా మార్పు రావాలంటే సమయము 40 రోజులు నువ్వు దేవునితో గడపాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోనా గారు నినివే పట్టణానికి వెళ్ళినప్పుడట ఏం చెప్పాడు తెలుసండి? చదవండి. యోనా గ్రంథం 3:4. యోనా పట్టణంలో ఒక దినం ప్రయాణంత దూరము సంచరించచ్చు, ఇక 40 దినములకు ఈ నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు ఒక టైం ఇచ్చాడు, ప్రవక్త ద్వారా చెప్తున్నాడు నినివే ప్రజలకు, ఇదిగో ఈ రోజు నుంచి 40 రోజుల వరకు మీకు టైం ఇస్తున్నాను. ఆ 40 రోజుల తర్వాత ఈ నినివే పట్టణాన్ని మరి దేవుడు సర్వనాశనం చేయబోతున్నాడని ప్రకటించాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే చూసారా, ఈ 40 రోజులు దేవుడు మనకి ఏమిచ్చాడు? టైం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు మారడానికి. ఈ 40 రోజులు అవకాశం నీకు ఇస్తున్నారు. మీరు కానీ ఇప్పుడు కూడా మారకపోతే, ఇప్పుడు కూడా మీరు ఉపవాస ప్రార్థన చేయకపోతే సర్వనాశనం చేయబోతున్నాడు అని ఆ యోనా గారు ప్రకటించారు. ఎన్ని రోజులు టైం ఇచ్చాడట? ఎన్ని రోజులు? 40 రోజులు. ఆమేన్. హల్లెలూయా. గడి చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ 40 రోజుల యొక్క ప్రాధాన్యత మనం గమనించాలని, దేవుడి ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఏదో మొక్కుబడిగా ఆదివారం వచ్చి ప్రార్థన చేసేసానని ఎన్నిసార్లు రావాలండి, ఎన్నిసార్లు ప్రార్థన చేయాలండి అని ఒక మొక్కుబడి ప్రార్థన మన జీవితాల్లో మార్పు రానివ్వదండి. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాల్లో ఆశీర్వాదాలు రావండి. నీ జీవితంలో ఉన్న, నీ యొక్క దేహంలో ఉన్న రోగము ఒక్క చిన్న మొక్కుబడి ప్రార్థనతో పోదండి. ఎవరి ద్వారా
సాధ్యము కానిటువంటి రోగము, ఏ హాస్పిటల్కి వెళ్ళా ఇటువంటి మరి ఇబ్బందులు ఎంత ఖర్చు పెట్టినా ఆ రోగం పోనప్పుడు కనీసం నువ్వు 40 రోజులు దేవునికి ఒక సమర్పణ జీవితం కలిగి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీ యొక్క మనసులో ఉన్నది, నీ హృదయంలో ఉన్నవన్నిటిని కూడా గమనించి, పరీక్షించి, పరిశీలించి, ఒకవేళ నీకు ఆ యొక్క స్వస్థత ఇస్తే నువ్వేం చేస్తావు దేవుడికి అనేటటువంటి ఆలోచన ద్వారా వెళ్ళిపోయి నీ మీద నీ మీద నమ్మకం కలిగితే దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక సమయం కావాలి దేవుడికి, 40 రోజులు. అప్పుడే దేవునికి నీకు ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు మాదిరికరంగా యేసయ్య చేసి చూపించాడమ్మా. చేశాడా లేదా? యేసయ్య ఎన్ని రోజులు ఉపవాసం చేశాడు? ఎన్ని రోజులు చేశాడమ్మా? ఎన్ని రోజులు చేశాడు? 40 రోజులు ఉపవాసం చేశాడు. ఎవరు? యేసయ్య. ఎవరయ్యా? యేసు ప్రభు. ఆయన సేవ స్టార్ట్ చేసే ముందు, అనగా దేవుని సువార్తను మామూలుగా ప్రారంభించలేదండి, ఏదో ఆషామాషిగా వెళ్ళిపోలేదండి. సేవ చేయాలంటే శక్తి కావాలి, సేవ చేయాలంటే బలము కావాలి, సేవ చేయాలంటే దేవుడి సహాయం కావాలి, సేవ చేయాలంటే దేవుడి యొక్క మద్దతు ఉండాలి, అనగా సహకారం ఉండాలి, ఆత్మ అభిషేకం ఉండాలి. దాని కోసం, ఆ శక్తి కోసం ఆయన 40 రోజులు ఉపవాసం నుంచి ప్రార్థన చేశారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లూకా మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివినట్లయితే, తీయని బైబిల్ ఉన్నవారు చదివితే కానీ చూస్తే కానీ గుర్తు రాదు, వినేస్తే గుర్తులు రావండి. 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివినట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధించుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. ఆమేన్. హల్లెలూయా. అపవాది చేత శోధించబడ్డానికి 40 రోజులట అరణ్యంలోకి వెళ్తాడు. రాత్రి పగలు ఉపవాసంతో ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎందుకు చేశాడంటే అతను శక్తి పొందుకోవాలి. ఎందుకంటే భూలోకంలో పుట్టినప్పుడు ఆయన మానవుడిగా ఉన్నాడు, భూలోకంలో పుట్టినప్పుడు మానవుడిగా ఉన్నాడు కాబట్టి, మనలాంటి ఒక శరీరం కలిగి ఉన్నాడు కాబట్టి, మనలాంటి రక్తం కలిగి ఉన్నాడు కాబట్టి, మరి ఆయనకు కూడా తండ్రి అయిన దేవుని యొక్క శక్తి కావాలి, బలము కావాలి. అందుకే ఆ ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా ఒకరోజే చేశాడు. 3 రోజులు చేయొచ్చు కదా, 5 రోజులు చేయొచ్చు కదా. ఏమ్మా పార్వతమ్మా, ఎన్ని రోజులు చేశాడు? 40 రోజులు చేశాడు. 10 రోజులు చేయొచ్చు కదా, చేయలేదు. 40 రోజులు చేశాడు. మనకంటే ముందు మనకు చేసి చూపించాడు ఆయన. కాబట్టి 40 రోజులు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, నిష్ట కలిగిన ప్రార్థన, డెడికేటెడ్ ప్రేయర్ ఈ లెంట్ డేస్ లో మనమందరం కూడా చేయాలి. ఆమేన్. హల్లెలూయా. చేస్తే నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది, చేస్తే నీ జీవితంలో దీవెనలు వస్తాయి, చేస్తే నీ యొక్క ఆత్మీయతలో శక్తి పొందుకుంటావు, బలం పొందుకుంటావు. నీలో శక్తి లేకపోతే, బలం లేకపోతే, చిన్న పిల్లడు ఎలా తోస్తే పడిపోతాడు చూస్తారా, బలహీనుడు రాగా ఉంటాడు. ఆ చిన్న పిల్లడు ఒక పెద్ద ఆయన తోయగలడు. ఎందుకు తోయగలడు? ఆయన బలం లేదు కాబట్టి. అర్థమైందా నీకు చెప్పింది? మనలో బలం ఉంటే సాతాన్ని మనం ఏమి కూడా చేయలేడండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చూసినా 40 రోజుల గురించి ఎందుకు చెప్తున్నాడంటే 40 రోజులు ప్రత్యేకత ఉందని. ఆమేన్. ఇంకొక మాట చెప్తాను. యేసు ప్రభు చనిపోయాడు శుక్రవారం, శనివారం సమాధిలో ఉన్నాడు, ఆదివారం ఉదయాన్నే తిరిగి లేచిన తర్వాత ఆ రోజు ఈస్టర్ నుండి 40 రోజుల తర్వాత 40 రోజుల వరకు ఆయన ప్రతి ఒక్కరికి కనిపిస్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. శిష్యులు కనబడ్డాడు లేదా? చాలాసార్లు చెప్పానే లేదా? ఎమ్మాయి మార్గంలో 2 శిష్యులకు కనబడితే వాళ్ళతో కలిసి ఎవరో ముగ్గురు వెళ్తుంటే ఇంకో వ్యక్తి కానీ వాళ్ళేమో గమనించుకోలేకపోయారు, ఇది ఎవరో అనుకున్నాడు. కానీ
వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అవన్నీతో వాళ్ళతో మాట్లాడుతూ సంభాషిస్తూ ఆ యమ్మ మార్గంలో వెళ్తున్నారు. అలాగా ఒక్కసారి కాదని అనేక సార్లు ఆయన కనబరుచుకున్నాడు. ఎప్పుడు? పునరుద్ధానం అయిపోయిన తర్వాత. అలా ఎన్ని రోజులు కనబరుచుకున్నాడట? 40 రోజులు. ఎన్ని రోజులయ్యా? 40 రోజులు కనబరుచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గడి చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, 40 రోజుల శ్రమ దినాలు పాటించడానికి ఈసారి మిస్ అయిపోయామేమో. ఇప్పుడు మన శ్రమ దినాల్లో ఉన్నాం. బస్ బుధవారం నుంచి ఈస్టర్ పండుగ వరకు శ్రమ దినాలు. అప్పుడే ఎన్ని రోజులు అయిపోయిందమ్మా? ఎన్ని రోజులు అయింది తెలుసా? ఆ? ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? 5వ తారీఖు స్టార్ట్ అయింది కదా. 5 నుంచి ఇప్పుడు ఈరోజు ఏ వారం? ఎన్నో రోజు? 4 రోజులు అయిపోయింది. 30 రోజులు అయిపోయింది. 30 రోజులు ఇన్ని రోజులు శ్రమ దినాలుగా మనం పాటించాం. అంటే నిష్ట కలిగిన విశ్వాస జీవితాన్ని, నిష్ట కలిగిన ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని పాటించే ఒకసారి ఆలోచన. ఇంకా మనకి 10 రోజులు, కనీసం ఈ 10 రోజులైనా సరే ఒక భక్తి కలిగిన జీవితంతో, ఒక మరి ఉపవాసం కలిగిన జీవితంతో, ఉపవాసం లేకపోతే కనీసం ప్రార్థన చేయండి. ఉపవాసం అక్కడ ఉపవాసం కాదు, అక్కడ ప్రాధాన్యమైనది ప్రార్థన. అంటే దేవునితో సంబంధం కలిగి, దేవునితో ఏడ్చి కన్నీరు కార్చి, దేవునికి మనకి ఒక మంచి సంబంధం ఏర్పడేటట్టుగా ఉంటుంది ప్రార్థన. విరిగి నలిగిన హృదయంతో నువ్వు చేసిన ప్రార్థన ప్రాధాన్యమైనది. ఉపవాసం ఆవిడ చెప్పింది, నేను ఉపవాసం ఉండలేకపోతాను. చాలా మంది ఉండరు, ఎందుకంటే మరి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటాయి, అందరికీ అవకాశం ఉండదు. కనీసం ప్రార్థన చేయండి, కనీసం ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు యోవేలు గ్రంథంలో, చెప్పి ముగిస్తాను, అయిపోయింది. యోవేలు గ్రంథము చూడమ్మా, 2వ అధ్యాయము 12వ మాట చదవండి. 12-13. ఇప్పుడైనా మీరు తీయండి, పేజ్ నెంబర్ చెప్పి అందరూ తీయండి. బైబిల్ ఒక్కసారి చూస్తే గుర్తుంచేస్తుంది. మీరు తీయకపోవడం వల్ల గుర్తు రావటం లేదు. 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు చదివినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచిచ్చు దుఃఖించచ్చు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. 13. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతి మూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని. ఏం చెప్తున్నాడయ్యా? అర్థమైందా? చదివారా బాబు? ఏం చదువు దొరికిందా? ఏమంటున్నాడు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అంటే ఇంతవరకు లేదు, ఈ లెంట్ డేస్ లో 4 రోజులు అయిపోయింది, అలాగే గడిచిపోయింది, ఇంకొక 10 రోజులు ఉంది. ఈ 10 రోజులైనా సరే, అర్థమైందా? ఉపవాసం ఉన్నావా ఎప్పుడైనా? దీపకం ఉన్నావా ఉపవాసం? బాబోయ్, కనపడకపోతే ఒకరోజు ఉపవాసం లేకపోతే ఉపవాసం ఉండరా నాయన? ఉండు, జీవితాలు మారిపోతాయి. ఏమైపోతే ఒకరోజు తిండి మానేస్తా, అవుద్దా? కానీ నీ సమస్యలు, నీ బాధలు తారుమారైపోతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల వాడును శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక హృదయములను ఆయన. ఎన్నో తప్పులు చేస్తున్నారండి అనేక. ఆ తప్పులు బట్టి దేవుని కోపం వస్తే, మరి దేవుడు ఉగ్రత వస్తే మనం తట్టుకోగలమండి? ఏదో తెలియక పొరపాటు చేసేసావు, ఏదో తెలియక పాపం చేసావు, లేక ఏదో తెలియక నీవు అనేక మందికి మరి ఇబ్బందికరంగా ఉన్నావు, లేక ఇంకా ఉన్నావు, ఇబ్బందికరంగా చేసావు, బాధించావు, తెలియక చేసావు. ఓకే, ఇప్పుడు ఏమవుతుందండి? ఇప్పుడైనా పర్వాలేదు, కానీ ఉపవాసం ఇప్పుడు రా. ఈ 10 రోజులైనా ఉపవాసాన్ని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడట? అక్కడ చదవబడిన మాటలు ప్రత్యేకంగా ఉంది, అది చెప్పే నేను వివరించి వదిలేస్తాను. చూడండి,
మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు. కరుణా వాత్సల్యం, దేవుడు ప్రేమించే దేవుడు, కరుణ చూపించే దేవుడు కాబట్టి నీపై కరుణ చూపిస్తాడు. అయ్యో నా బిడ్డ పశ్చాత్తాపడుతుంది, పాపం ఒప్పుకుంటున్నాడు, తప్పు ఒప్పుకుంటున్నాడు, అతిక్రమం చేయవాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరము పొందుకుంటాడు. కాబట్టి మరి అలాంటి దేవుని కృప కనికరము కరుణ వాత్సల్యములు గలవాడు గనుక ఇంకేమంటున్నాడని, శాంతమూర్తి అత్యంత కృప గలవాడినై ఉన్నాడు గనుక తాను చేయను ఉద్దేశించిన కీడును చేయడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి దేవుడు శాంతిమూడే కానీ దేవుళ్ళే కానీ కీడు రావాలనుకుంటున్నారు చాలా మంది. కీడు వస్తుంది. ఎంతమంది దేవుడి యొక్క ఉగ్రతకు లోను కాలేదు, ఎంతమందిని దేవుడు సంహారం చేయలేదు, ఎంతమందిని దేవుడు మట్టి కనిపించలేదండి. దేవునికి విరుద్ధమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవునికి మరి ఎటువంటి అనుకూలమైన కార్యాలు చేయకుండా వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్న ఎంతో మందిని దేవుడు మాట్లాడించాడు కాదా? బైబిల్లో లేవా? చదవలేదా? చదివావు. ఒకవేళ నీవు అలాంటి మారు మనసు కలిగి దేవుని సన్నిధిలో వస్తే అవన్నీ కూడా మార్చేసుకుంటాడు. చాలా నా దగ్గరికి వచ్చేసాడే, ఏదో చేశాడులే, పోలే, ఏదో చేశాడులే అని క్షమించి తన కృపను నీపై ఉంచి నీ ఆరోగ్యము, నీ యొక్క అప్పుల బాధ, నీ సమస్యలు అన్నీ కూడా తీసివేసి నిన్ను దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ప్రేమను బిడ్డలారా, ఇప్పుడైనా సరే, సమయం మించిపోలేదు, ఇప్పుడైనా సరే శ్రమ దినాలు పాటించగలిగేటటువంటి మనసు కలిగి ఉండు. ఒక ప్రత్యేకమైన రీతిలో దేవునికి సమర్పించుకో. ఒక ప్రత్యేకమైన రీతిలో ఉపవాసాన్ని ప్రార్థన చేయి. దేవునితో సత్సంబంధం కలిగి జీవించు. దేవునికి దూరం అయిపోతున్నావు, దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, కానీ దేవుని యొక్క సన్నిధి రాలేకపోతున్నావు. ఆత్మతో నింపబడడానికి ఇష్టపడలేదు, సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడలేదు, పాటలు పాడడానికి, ఆరాధన చేయడానికి మనసు కలిగినటువంటి జీవితం నీలో లేకపోవచ్చు. ఇప్పుడైనా సరే జీవితాన్ని మార్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇంటును